monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్గా ఇంకో వ్లాగు, ఇది కూడా ర్యాండమ్గా కొన్ని డేస్ కలిపి తీసినవి. మీరు అర్థం చేసుకోగలరు ఎలా ఉంటుంది అని. లాస్ట్ మినిట్లో అసలు మామూలుగా టెన్షన్ లేదనమాట. పనులేమో కంప్లీట్గా అవ్వలేదు. దానికి తోడు వరుసగా డాక్టర్ అపాయింట్మెంట్లు, స్కానింగ్లు, లాస్ట్ మినిట్లో కూడా స్కానింగ్స్ అనమాట. సో ఏమో అంటే నాకు ఇన్ని అయినట్టుగా ఎవ్వరికి అవ్వలేదేమో అని అనుకుంటాను నేను ఇక్కడ. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా ఇన్ని అపాయింట్మెంట్స్ ఇవన్నీ అయితే నాకు చెప్పలేదు. నాకు కొంచెం స్పెషల్గానే చూస్తున్నారని అనిపిస్తుంది. డయాబెటీస్ ఉండటము, జెస్టేషన్ డయాబెటీస్, ఇంకా చాలా ఫ్యాక్టర్స్. సో యా అది. అండ్ ఇక్కడ కూడా హాస్పిటల్కే వెళ్తున్నాము. అనస్థీషియా డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చిందనమాట. మనం సర్జరీకి ముందు నేను ఆల్రెడీ చెప్పాను అనస్థీషియా డాక్టర్ని కలవాలి అని చెప్పి. సో దానికని వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని ఇంట్లో పెట్టి వెళ్ళటానికి లేదు, ఎందుకంటే తెలియదు అక్కడ ఎంతసేపు పడుతుందో తెలీదు. ఎలాగో వెళ్తున్నాం కాబట్టి అంత దూరం కొంచెం స్టాక్ హోమ్ వరకు వెళ్ళి జాలీ రూమ్లో చిన్న షాపింగ్ పని ఉంది. అదేంటనేది మళ్ళీ చెప్తా. సో అది కూడా చేసుకుందాం అని అయితే అనుకున్నాము. ఇంకా సేమ్ అదే డిపార్ట్మెంట్, అంటే అదే హాస్పిటల్లోనే వేరే బిల్డింగ్లో అనస్థీషియా డాక్టర్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము. అండ్ చాలా లేట్ అయిపోయింది అసలు. ఆ రోజు కంప్లీట్గా ఎమర్జెన్సీ కేసెస్ అంట. మా ఎదురుగానే ఆర్గన్స్ని తీసుకుని వెళ్తున్నారు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి, వైటల్స్ అన్నీ పెట్టి. మాకు అది చూడంగానే సౌండ్ పడిపోయింది, మామూలుగా కాదు. ఇప్పటివరకు ఎప్పుడు అంత లైవ్గా చూడలేదన్నమాట అలా తీసుకురావడం. ఏదో న్యూస్లో అటు ఇటు చూస్తాం కానీ ఇలా లైవ్గా హాస్పిటల్ దగ్గర ఉండి మరీ చూడడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో అది చూసి చాలా టెన్షన్ పడ్డాను నేను. ఈయన కరెక్ట్గా అదే టైంకి మేము వెళ్ళాము. అండ్ అనస్థీషియా డాక్టర్ సర్జరీలో ఉన్నారంట, ఎమర్జెన్సీ సర్జరీ. సో చాలాసేపు వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఆవిడని కలిసి వచ్చాము. బట్ ఎంత చేసినా కూడా ఆవిడే నాకు సర్జరీ టైంకి రావాలనే రూల్ లేదు, వేరే వాళ్ళు రావచ్చు. బట్ ఏంటంటే ఈవిడ చూసిన మొత్తం మ్యాటర్ అంతా నాకు నా సోషల్ సెక్యూరిటీ నెంబర్లో ట్యాగ్ చేసేస్తుంది అనమాట. సో నా కేస్ హిస్టరీ మొత్తం ఎవరైతే సర్జరీ టైంకి వస్తారో వాళ్ళు చూసుకుని దాన్ని బట్టి ట్రీట్ చేస్తారనమాట. ఎంత ఇవ్వాల్సి వస్తుంది డోసేజ్ అది ఇది అని చెప్పి. అండ్ చాలా క్వశ్చన్స్ అడిగారు, అంటే వాళ్ళకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ అడిగారు. అండ్ అవన్నిటికీ అయితే చెప్పాము ఆన్సర్స్. ఇంకేమన్నా కన్సర్న్స్ ఉన్నాయా అని అన్నారు. ఇంకేమైతే లేవు. తర్వాత పోస్ట్ మార్టం ఎలా ఉంటుంది అని ఆలోచన తప్పితే వేరే కన్సర్న్స్ ఏం లేవు. హాస్పిటల్లో ఉన్నంతసేపు వాళ్ళు బాగా చూసుకుంటారని అయితే నాకు తెలుసు. సో అదే చెప్పామన్నమాట. ఇంకా అది. అండ్ డాక్టర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత జాలీ రూమ్కి వెళ్ళాము. జాలీ రూమ్ వన్ స్టాప్ షాప్ అనమాట. పిల్లలకు సంబంధించి స్పెసిఫిక్గా న్యూ బార్న్స్కి సంబంధించి ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నీ దానిలో దొరుకుతాయి. మేమేంటంటే కార్ సీట్కి కింద ఐసోఫిక్స్ ఉంటే మేలు కదా, ఇంకొంచెం సేఫ్టీ ఉంటుంది అని చెప్పి వెళ్ళాం. బట్ ఐసోఫిక్స్ తీసుకున్న చాలా కాస్ట్లీ. దానికి తోడు అది జస్ట్ 1 year వాడగలం. లైక్ మనం కార్ సీట్ న్యూబీస్కి ఎప్పటివరకు అయితే వాడగలమో దానికి అంతవరకే వాడగలం అనమాట. సో అంత నెససరీ అనిపించలేదు. కార్ సీట్ డైరెక్ట్గా సీట్ బెల్ట్ పెట్టేసుకుంటే సరిపోద్ది అని అయితే అనిపించింది నాకు. ఎందుకు అంత పెట్టి ఊరికి కొనేది అవసరం లేదని చెప్పి అయితే వేరే ఐటమ్స్ తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. అన్నీ ఏంటంటే నేను ఒక కలెక్షన్ లాగా చేసుకుంటున్నాను. లైక్ నేను తర్వాత సర్జరీ అయిన తర్వాత నేను చేయలేని పనులు, నేను వండలేని వంటలు పిల్లలకి ఈయనకి బాగా మిస్ అవుతారనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇది నా లాస్ట్ అని చెప్పి ప్రతిదీ చెప్తున్నాను వాళ్ళకి. నేను కూడా బాగా మిస్ అయిపోతా. ఎందుకంటే
మాకు ఫ్యామిలీ ఆఫ్ 4 అనేది అలవాటు అయిపోయింది. ఆ రొటీన్ ఏదైనా కూడా 4 పార్ట్స్లో పెట్టి ఫుడ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఇప్పుడు కంప్లీట్గా రొటీన్ చేంజ్ అవ్వబోతుంది. పిల్లల్ని బాగా మిస్ అవుతానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళాలి, మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసేసి. ఎలా ఉంటారేమో, బాగానే ఉంటారు ఆబ్వియస్లీ, బట్ స్టిల్ ఏంటంటే నాకు లోపల ఫీలింగ్ అనమాట, నేనే మిస్ అయిపోతాను అని చెప్పి. ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అని ఉంటుంది, బట్ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంకో టెన్షను, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి. అలాగా అందరి తల్లులకి ఉంటుంది, అలా నాకు కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే అంతకుముందు బేబీ బాక్స్ షేర్ చేశాను కదా, ఫ్రీ గిఫ్ట్ ఇది అని చెప్పి. అలానే ఇంకొకటి పెట్టాను అనమాట ఆర్డర్. అది లిబెరో వాళ్ళది. లిబెరో అన్నది చాలా పెద్ద ఫ్రాంచైజ్ ఇక్కడ, పెద్ద కంపెనీ. డైపర్స్, క్రీమ్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట పిల్లలకి. సో వాళ్ళది పెట్టాను. వాళ్ళది ఏంటంటే మనము ఈకా స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఈకా అది కూడా స్టోర్ మార్క్ నాదని ఉంటుంది. ఒక మొత్తం టౌన్కి ఒక పెద్ద స్టాల్ అన్నట్టుగా. సో అది ఇంటి దగ్గర అయితే ఒకటి బార్కర్ బీలో ఉంది. బార్కర్ బీలో అంతకు ముందు వారం వెళ్ళి కనుక్కుంటే అక్కడ లేవు, అయిపోయినాయి అని అన్నారు. సో ఇంకా అప్పుడు మళ్ళీ ఉప్సాలకు వెళ్ళాం అనమాట. ఇంటికి దగ్గరే ఉప్సాల కూడా జస్ట్ 1/2 hour. సో కార్లో వెళ్ళి తెచ్చుకున్నాను. ఏమేమి ఇచ్చారు అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవన్నీ, అండ్ ప్రతిదీ ఫ్రీగా ఇచ్చారు. ఆ బ్యాగ్ కూడా ఫ్రీ. సో ఎందుకు వదులుకోవాలి, మనకి ఫ్రీగా వచ్చేవి. అండ్ వాళ్ళు ఏంటంటే కూపన్స్ కూడా ఇస్తారు, తర్వాత మనం వాడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అది. సో అందుకని చెప్పి నేను ఇంకా ఎంత కష్టమైనా పర్లేదు, ఎలాగో వెళ్ళేది కార్లోనే కదా అన్నట్టుగానే ఇంకా బయలుదేరాం అనమాట. సండే చర్చ్కి వెళ్ళడం కూడా ఎంత మిస్టేరికల్గా అయిందంటే, అసలు లాస్ట్ మినిట్లో బయలుదేరాము, స్టార్ట్ అయిపోయిద్దామని అని అనుకున్నాం. బట్ లక్కీలీ దేవుడు మమ్మల్ని అటెండ్ అయ్యేలా చేశాడు ప్రేయర్ని. ఇంకా చాలా ఐటమ్స్ ఇచ్చారు దీంట్లోని. మదర్కి సంబంధించి, న్యూ బార్న్స్కి సంబంధించి చాలా ఇచ్చారనమాట. అన్నీ యూస్ఫుల్వే, ఏది వేస్ట్ అయ్యేది కాదు. అండ్ ఈ శాంపిల్ బాటిల్స్ కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి బాగా పనికొస్తాయి. ఆబ్వియస్లీ హాస్పిటల్ ఇస్తారనుకోండి, బట్ స్టిల్ అదొక ఆనందం, మనం తీసుకుని వెళ్ళినందుకు సేఫ్ సైడ్గా ఉన్నామా లేదా అని మెంటల్గా ప్రిపేర్ అవ్వడం తప్పితే. సో అది యూజ్ అవుతుంది. అండ్ ఈ లైనర్స్ ఏవేవో ఇచ్చారు, అవన్నీ అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. కానీ ప్రస్తుతానికైతే ప్రతిదీ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని అన్నారు. మెయిన్ కావాల్సింది డైపర్స్. ఆ డైపర్స్ కూడా హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని అన్నారు పిల్లలకి. సో మనం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అవసరం పడుతుంది అన్నమాట. దానికి మెయిన్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఇంకా హాస్పిటల్ బ్యాగ్ నాకు, ఈయనకి, పుట్టే వాళ్ళకి చాలా ఉంది చేయవలసిన పని. ఒక్కటి నచ్చింది ఏంటంటే ఈ జాలీ రూమ్ది కూపన్ ఇచ్చారు, అదొకటి బాగా నచ్చింది, ఎందుకంటే బాగా యూజ్ అవుతుంది దాంతో. సో అదొకటి. అండ్ ఈ క్లబ్ మెంబర్ది కూపన్ ఇచ్చారనమాట. ఇదేంటంటే నెక్స్ట్ షాపింగ్ చేసుకోవచ్చు మనం ఆ డైపర్స్ వాడి. పిల్లలకి మనకు ఆ డైపర్స్ పడినాయి అంటే, సూట్ అయినాయి అంటే కనుక ఇంకా మళ్ళీ కొనుక్కోవడానికి ఆ కూపన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ నాకు లాస్ట్ మిడ్వైఫ్ అపాయింట్మెంట్ ఉండింది, అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇదే లాస్ట్ అపాయింట్మెంట్ అనమాట. డెలివరీ తర్వాత ఇంకోసారి కలవాలి ఆవిడ్ని, బట్ ప్రెగ్నెన్సీలో ఇదే లాస్ట్ అపాయింట్మెంట్. సో దానికని వెళ్ళాను నేను ఒకదాన్ని. ఆ రోజు ఏంటంటే కార్కి సోలార్ ఫిల్మ్ వేపిస్తున్నారు ఈయన, విండోస్కి ఎండ పడకుండానే. సో కార్ దానికి తీసుకుని వెళ్ళారు, కార్ లేదు, దానికోసమని ఈయన వెళ్ళారు. నేనేమో హాస్పిటల్కి వచ్చాను అపాయింట్మెంట్ చూసుకుందామని. సో అందుకని ఇంకా ఈయన రాలేపోయారు. మిడ్వైఫ్ అయితే జస్ట్ ర్యాండమ్గా ఎప్పుడు అడిగే క్వశ్చన్సే. అండ్ అన్ని వైటల్స్ బాగున్నాయి, గ్రోత్ బాగుంది, హార్ట్ బీట్ బాగుంది, అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని అంది. ఇంకా కాళ్ళు మాత్రం బాగా వాసిపోయినాయి అనమాట. ఆ కాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేశారు, అందులో ఏం లేదని ఉంది. యూజువల్గా కాళ్ళు ఆబ్వియస్లీ స్వెల్లింగ్ వస్తుంది లాస్ట్ 9th month ఆ టైంకి. ఇంకా డెలివరీ దగ్గర పడుతుంది అన్నప్పుడు స్వెల్లింగ్ బాగా ఎక్కువైద్ది. అంతకుముందు 2 సార్లు కూడా అట్లానే జరిగిందనమాట. అండ్ ఈసారి కూడా ఆబ్వియస్లీ అలానే ఉంటుంది. అది నాకు తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు కదా, కొంచెం ఓవర్గానే స్వెల్లింగ్ అయిపోయిందని అనుకున్నారు వీళ్ళు.
టెస్ట్ చేసి చూస్తే దానిలో ఏం లేదని తెలిసింది. ఇంకా కాకపోతే ఏంటంటే విపరీతమైన నొప్పులు అనమాట. కాళ్ళు అంటే టైట్గా అయిపోతుందన్నమాట స్కిన్ అంతా, ఆ స్వెల్లింగ్ వలన నా వల్ల అవ్వట్లేదు. అండ్ ఒకటే సర్దుకోవడం ఎప్పుడు చూడు అదే పనిలో ఉంటున్నాను. ఈ మధ్యాహ్నం అలా నడుం కూడా వాల్చట్లేదు. మధ్యాహ్నం పూట కూడా సర్దుకుంటానే ఉన్నా. ఎంత సర్దినా ఏదో ఒకటి పని వస్తానే ఉంటుంది, చేస్తూనే ఉంటాను చిరాకుగాని. ఈయనకి ఇంకా చూసి చిరాకు వచ్చేసింది. ఇంకా నువ్వు సర్దుకుంటూ కనిపించావంటే వేసేస్తాను పట్టుకుని వెళ్ళి పడుకో అనగానే ఇంకా నేను వెళ్ళి పిల్లల రూమ్లో ఇలా నడుము వాల్చాను అనమాట. ఇంకా పాప ఏమో నాకు కాళ్ళు విసుకుతూ ఉంది, బాగా నొప్పిగా ఉంది అని అంటే అలా కాళ్ళు కొంచెం అలా పిసికించుకుంటూ ఉంటే కాస్త నిద్ర పడుతుంది. అలా నిద్రలోకి జారుకుంటాను ఒక 10 నిమిషాలు, అంతకు మించి పడుకోలేను. ఇంకా ఎంటీ బాక్సెస్ చాలా ఉండినాయి, వీళ్ళు తినే కుకీస్ అవన్నీ పడేయడం ఎందుకని చెప్పి హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట. ఎందుకంటే అవి ప్లాస్టిక్వి డిష్ వాషర్లో వేస్తే మళ్ళీ ఏమవుతుందా అని చెప్పి దేనికో దానికి యూజ్ అవుతాయి స్టోరేజ్కి. అందుకని ఇంకా అవన్నీ హ్యాండ్ వాష్ చేసి అయితే అవి పైన పెట్టేస్తున్నాను కొంచెం క్లీన్ చేసి. ఇంకా మేమేంటంటే ఆ రోజు షీస్తాకి వెళ్ళాము చిన్న పని మీద. షీస్తాకి వెళ్తే లక్కీగా అక్కడ గ్రాసరీలో చాలా వెజిటేబుల్స్ దొరికినాయి. అండ్ తర్వాత ఇంకా అవ్వదు కదా, అందుకని చెప్పి ఇంకా మేము వెళ్ళి అన్నీ అయితే తీసుకున్నాము ఇంట్లో కావాల్సినవి. ఎందుకంటే మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తాను, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళటానికి అవ్వదు, కష్టం అవుతుంది. అండ్ వెళ్ళేలోపు నేను చేయగలిగే వంటలు, నేను పెట్టగలిగేవన్నీ అయితే చెయ్యాలి అని అనుకున్న. లక్కీగా మంచిగా దొరికినాయి వెజిటేబుల్స్, ఇంకా అవన్నీ తీసుకొచ్చాం అనమాట. అండ్ ఈయన ఏంటంటే ఎంవిపిది రెన్యువల్ ఇది ఉండింది ఆ రోజు, మైక్రోసాఫ్ట్ది. ఈయనకు ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోయింది. సో ఈ ఇయర్ కూడా ఆయన అదే పొజిషన్లో ఉంటారనమాట, మోస్ట్ ప్రొఫెషనల్ అని చెప్పి మైక్రోసాఫ్ట్కి. సో దానికోసం అని చెప్పి ఈయనకు వచ్చిన అవార్డుది సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్లో పెట్టిద్దామని చెప్పి అయితే ఫ్రేమ్ తెచ్చుకున్నాం రూస్తా నుంచి. అది ప్రింట్ తీస్తున్నారు ఈయన. ఈలోపు నేను ఇంకా తెచ్చుకున్న అచ్చాలు అవి ఇవి సర్దుతున్నాను అనమాట. ఇంకేంటంటే ఏమేమి లేవు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని మొత్తం అన్నీ అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా ఏంటంటే నేను ఒకవేళ బెడ్ మీద ఉండిపోయినా పనులు చేయలేక, ఆబ్వియస్లీ అట్లీస్ట్ కుట్లు బయట నుంచి హీల్ అయ్యే వరకన్నా నేనేం చేయడానికి అవ్వదు. సో వీళ్ళకి ఇబ్బంది కాకూడదు ఆ టైంలో అటు ఇటు ఎత్తుక్కుంటూ అని చెప్పి అయితే అన్నీ కావాల్సినవి ఇలా తెచ్చేసుకున్నాను అనమాట. మెయిన్ మనకి డెలివరీ టైంలో కావాల్సింది నువ్వుల నూనె, అందుకని ఇంకా అది కూడా తెచ్చుకున్నాను. మామూలుగా మనకి ఏంటంటే వంట అంతా ప్రెగ్నెంట్ లేడీస్కి అంటే డెలివరీ తర్వాత ఆ నూనెతోనే చేస్తారు వంటలన్నీ మాకు. సో అందుకని ఇంకా అది తెచ్చుకున్నా వెళ్ళి. అంతకుముందు అసలు దొరుకుద్ది అనుకోలే, ఎందుకంటే నాకు ఐడియా లేదు అసలు దొరుకుద్ది అని చెప్పి. లక్కీగా షీస్తా క్రాసన్లో అయితే ఉండింది, మాకు తిరిగే పని లేకుండా అయితే తీసేసుకున్నాం. ఇంకా తెచ్చుకున్నవన్నీ అయితే సర్ది పెట్టుకుంటున్నాను. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుందని, ఎందుకంటే మమ్మీ కంటే తెలీదు కదా ఎలా ఇక్కడ అనేది. సో ఈయనకు చెప్తే కొంచెం చూసుకుంటారని చెప్పి అయితే ఎక్కడేముంటాయి అవన్నీ చెప్తున్నాను. ఈ వెజిటేబుల్స్ పెట్టే ముందు ఈ డబ్బాలు కొంచెం క్లీన్ చేయవే అంటే దీనికి అది క్లీన్ చేస్తూ ఆ డబ్బాలతో ఆడుతుంది. అబ్బా నేను ఎంత క్లీన్ చేసినా ఎంత చేసినా అది యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ప్రాబ్లం అవుద్ది. ఏమైందో తెలీదు, నీళ్ళన్నీ కారిపోయినాయి అనమాట ఫ్రిడ్జ్లోని. సో ఇంకా అదంతా తీసైతే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. కొన్ని మనం ఎన్ని చేసినా కూడా కొన్ని డీప్ క్లీనింగ్ అనేది చాలా అవసరం. మెయిన్లీ కిచెన్ ఎగ్జాస్ట్, ఫిల్టరు, ఓవెన్, టాయిలెట్స్, ఇంకా అన్ని రూమ్స్లో విండోస్. సో వీటికైతే నేను ఇంకా క్లీనింగ్ వాళ్ళని మాట్లాడాను అనమాట. ఎందుకంటే అది మన వలన కాదు. టాయిలెట్ అట్లీస్ట్ మనం క్లీన్ చేయగలం కానీ అంత డీప్ క్లీన్ అవ్వదు అనే నా ఉద్దేశం. వాళ్ళ దగ్గర ఏముంటుందో తెలియదు కానీ వాళ్ళు చేస్తే అదొక ఆనందం. అండ్ తలతలా మెరిసిపోతూ ఉంటే అది చూసి మనం సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో అందుకని ఇంకా నేనేంటంటే విండోస్ కూడా క్లీన్ చేసుకోవాలని చాలా కష్టం. పెద్ద పెద్ద విండోస్ పైకెక్కి క్లీన్ చేయాలి, అంత సేఫ్ కాదు. అందుకని ఇంకా క్లీనింగ్ వాళ్ళకైతే మాట్లాడాను అనమాట. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తామని అన్నారు. సో ఇంకా అదొకటి చూడాలి.
క్లీనింగ్ది మొత్తం ఎలాగో ఈ ఈ నేను చెప్పిన లిస్ట్ క్లీన్ చేస్తారు కాబట్టి మొత్తం అపార్ట్మెంట్ అంతా అయితే క్లీన్ చేస్తామని అన్నారు. సో నాకు ఒక బాధ తీరుద్ది ఏంటంటే నేను ఇంకా మళ్ళీ ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి వ్యాక్యూమ్ పెట్టేసేసి నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే సరిపోద్ది ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు. సో నేను ఇంటికి రాగానే యాస్టీస్గా అలాగే ఉంటుంది అనమాట. లాక్ ఓపెన్ చేస్తే అది నాకు కావాల్సిన టార్గెట్. ఇంటికి వచ్చిన తర్వాత ఇదేంటి ఇలా ఉంది అలా ఉంది ఏంటి అని కంగారు పడకుండా. సో అది ఇంకా ఈయనది రెన్యువల్ లెటర్ అది ఏదైతే ఉందో అది ఇంకా సర్టిఫికెట్ ఫ్రేమ్లో పెట్టుకుంటున్నారు ఈయన, అది మార్క్ చేసి మార్కర్ తోటి. సో అదండి లక్కీగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ తోటి మాకు అన్ని పనులు టైంకి జరిగిపోతున్నాయి. ఎలాంటి ఇది లేకుండా ఎప్పటికీ దేవుడు ఆ బ్లెస్సింగ్స్ అలాగే మా మీద ఉంచుతాడని కోరుకుంటూ అనుకుంటున్నాను. కోరుకోవడం కూడా అది కాదు, అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇదండి. ఇంకా మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. నేను రెగ్యులర్గా పెట్టలేకపోయినా ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే వచ్చే మండేనే డెలివరీ కాబట్టి. సో అది నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటా. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.